సత్యదేవుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ఈ దిన పాఠమునకు ఇదే నా ప్రేమపూర్వక ఆహ్వానము. ఈ దిన పాఠముగా మార్కు సువార్త 16వ అధ్యాయము 14 నుండి 18 వరకు చదువుతున్నాను, వినండి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అప్పనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచన క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైన దేదియు త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఈ మాట మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు తాను సిలువలో శ్రమ పొంది మరణించి 3వ దినాన తిరిగి లేచి దాదాపుగా 40 దినాలు భూమి అందే ఉండి అనేక సూచక క్రియలు తన శిష్యులకు చూపిస్తూ తాను సజీవుడని, మృత్యుంజయుడని, లేచి ఉన్నాడని తన శిష్యులకు అనేక సూచనలు తన్ను తానే కనపరుచుకొనుచు 40 దినాలు శిష్యులకు ప్రత్యక్షమయ్యారు. అయితే వారి అపనమ్మిక వలన వారిని గద్దించాడు. మరియు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించాలని వారిని ఆ 11 మంది శిష్యులను ఆజ్ఞాపించాడు ప్రభు అయిన క్రీస్తు వారు. అయితే వారికి సువార్తను ప్రకటించుమని ఆజ్ఞాపించుటయే కాకుండా ఇక్కడ వ్రాయబడిన ప్రకారము కొన్ని సూచనలు అనగా అద్భుతమైన కొన్ని కార్యాలు జరుగుతాయని, ప్రభువైన క్రీస్తు నామంలో కొన్ని అద్భుతాలు సూచక క్రియలు జరుగుతాయని ఆయన చెప్పి ఉన్నారు. దాంట్లో క్రొత్త భాషలు మాట్లాడుతారని, ప్రభువైన క్రీస్తు నామంలో దయ్యాలు వెళ్ళగొడతారు, దయ్యాలు వెళ్ళగొట్టబడతాయని, మరియు పాములను ఎత్తి పట్టుకుంటారు, మరియు మరణకరమైనదేది త్రాగినను వారికి ఏ హాని కలుగదని, మరియు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు అనేకులు స్వస్థత పరచబడతారని ప్రభు అయిన క్రీస్తు తన 11 మంది శిష్యులకు ఆదిమ సంఘములో ఆనాడు మొదటి కాలములో ప్రభు అయిన క్రీస్తు తన 11 మంది శిష్యులకు ఆయన ఆజ్ఞాపించి సువార్త బాధ్యతను తన శిష్యుల చేతిలో ఉంచి ఆయన పరమున ఆరోహణమై వెళ్ళారు. అయితే ఆయన పరమునకు చేర్చుకొనబడి, ఇక్కడ మార్కు సువార్త 16వ అధ్యాయము 19-20 వచనం చదువుతున్నాను. ఈలాగు ప్రభు అయిన క్రీస్తు వారితో మాటలాడిన తర్వాత పరమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరు. మరియు వారికి సహకారుడై ఉండి
వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యము స్థిరపరచుచుండెను. ఆమెన్. ఇక్కడ ఆ కాలములో ప్రభువైన క్రీస్తు వారి 11 మంది శిష్యులకు ఆయనకు అనగా ప్రభువైన క్రీస్తు ఆ 11 మంది శిష్యులను అభిషేకించి ఆజ్ఞాపించి తన నామమున అనేక అద్భుతాలు సూచక క్రియలు జరుగుతాయని, దాంట్లో పాములను ఎత్తి పట్టుకుంటారు మరియు మరణకరమైనదేది త్రాగిన ఏ హాని కలగదు మరియు దయ్యములు వెళ్ళగొడతారు మరియు రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థత కలుగుతుంది మరియు సువార్త ప్రకటించాలని ప్రభువైన క్రీస్తు తన శిష్యులకు ఆజ్ఞాపించి పంపించారు. అయితే ఇది ఆత్మీయ అర్థము కాదు, ఇది అక్షరార్థమైన సూచనా క్రియలు. ఈ అద్భుతాలు ఆత్మీయ అర్థము చేసుకున్నట తప్పు. ఇది ప్రభువైన క్రీస్తు వారు చెప్పింది ఇక్కడ వ్రాయబడింది. అనగా మార్కు సువార్త 16 అధ్యాయము 14 నుండి 20 వరకు చదివినప్పుడు ఇక్కడ వ్రాయబడిన కొన్ని విషయాలు, అద్భుతములు అక్షరార్థంగా అర్థము చేసుకోవాలి. ఆనాడు ఆదిమ సంఘంలో ప్రభువైన క్రీస్తు వారి శిష్యులకు ఆయన మాటలు అనగా ఆయన ఆజ్ఞాపించి సువార్త ప్రకటించుటకు వారిని పంపినప్పుడు ప్రభువైన యేసు వారితో తోడుగా ఉండి ఆయన చెప్పినట్లు ఈ అద్భుతాలన్నీ ఆ కాలంలో జరిగాయి. అయితే ఈ కాలంలో మాత్రము దైవ సేవకులు ప్రార్థించినప్పుడు, పాములను ఎత్తి పట్టుకున్నప్పుడు ప్రమాదము జరుగుట తప్పదు. ఎందుకంటే ప్రభువైన యేసు వారు ఆ కాలంలో తన 11 మంది శిష్యులకు ఆజ్ఞాపించి పంపించినప్పుడు ఈ ప్రభువైన యేసు వారు ఇక్కడ చెప్పిన మాటలు తూచా తప్పకుండా నెరవేర్చబడ్డాయి. ఎందుకంటే దేవుడు ఒక సేవకుని, ఒక విశ్వాసి అయినా సేవకుడైనా ఒక అద్భుతం జరగాలంటే అది దేవుని వశమే, మహిమలన్నీ దేవుడే చేయాలి. గనుక ఒక దైవ సేవకుడు ప్రార్థించినప్పుడు లేక ఇక్కడ వ్రాయబడిన వన్నీ జరుగుటకు దేవుడు అతనికి తోడై ఉంటేనే తప్ప ఏమీ జరగదు. గాని ఈ కార్యాలు ఆ కాలములో 11 మంది శిష్యులు అనగా మోసేతో కలిపి ఈ 11 అనగా 12, 13 మంది శిష్యులు మాత్రమే ఆ కాలంలో మోసతో క్షమించాలి. పౌలు గారితో కలిపి ఇటువంటి అద్భుతాలు ప్రభువైన క్రీస్తు ఆ కాలంలో ఆదిమ సంఘంలో ప్రభువైన క్రీస్తు యొక్క శిష్యులు మాత్రమే ఇక్కడ వ్రాయబడినట్లు అక్షరార్థంగా జరిగించారు. అప్పుడు ప్రభువైన క్రీస్తు వారికి వెనువెంట తోడుగా ఉండి ఇవన్నీ జరిగించారు. కాబట్టి ఇక్కడ చెప్పబడినది అక్షరార్థంగా అక్షరానుసారంగా జరిగింది. గాని ఈ కాలంలో మాత్రము అవి జరగటం లేదు. ఎందుకంటే ఈ కాలంలో దేవుని సేవకులు తమ స్వార్థం కొలది, తమ స్వార్థం కొరకు సేవను డబ్బు కొరకైనను లేక పేరు కొరకైనను సువార్త చేయుటకు లోకంలో నిలిచి ఉన్నారు కొందరు. అయితే కొందరు తమ జీవితంలో కొన్ని సాధించాలని అనగా భౌతిక పరంగా ధనికులు అవ్వాలని, తన పేరు మారుమ్రోగాలని జనాలలో ఇటువంటి అద్భుతాలకు చేయడానికి దేవుని సువార్తను లేక దేవుని మహిమను, అద్భుతములను తమ స్వార్థము గురించి మాత్రమే వాడుకుంటున్నారు. గనక వారి ఉద్దేశానుసారంగా దేవుని చిత్తం అవి కావు. దేవుని చిత్తమునకు అది వ్యతిరేకము. గనక
ఇటువంటి క్రియలు దేవుడు ఎంత మాత్రము ఆమోదించడు. ఇక్కడ ఈ కాలంలో ఎంత గింజుకున్నను, కొందరు పాస్టర్లు ప్రార్థించినను, లేక ఇక్కడ చెప్పబడిన పాములను ఎత్తి పట్టుకున్నను, దయ్యములను కొన్ని సందర్భాల్లో ప్రార్థించినను వదిలిపోవు. మరియు స్వస్థత కూడా ఆ కాలంలో జరిగినట్టు ఈ కాలంలో సేవకులు ఎంత ప్రార్థించినను ఏ ఫలితము ఉండదు. కొన్ని సందర్భాల్లో దేవునికి మహిమ కలుగుతుందన్న ఆలోచన కలుగుతుందన్న సందర్భంలో, లేక దైవ సేవకుడు నిస్వార్థముగా పనిచేసినప్పుడు ప్రార్థించినప్పుడు మాత్రమే అద్భుతాలు జరిగే అవకాశం ఉంది. అయితే ఈ కాలంలో ఇక్కడ చెప్పబడిన విషయాలు చాలా వరకు జరగదని చెప్పవచ్చు. అలాగే పూర్తిగా ఏమి జరగదని లేక జరగకూడదని కాదు, కానీ ఈ కాలంలో దేవుని మహిమను తమ స్వార్థం కొరకు అనేకులు వాడుకుంటున్నారు గనక అరుదుగా మాత్రమే దేవుడు మనుషులకు తోడై ఉండి ఆయన చిత్తానుసారంగా మాత్రమే కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. ఇది గమనించగలరు. అయితే లూకాసు వార్త 10వ అధ్యాయము 17 నుండి 21, 17 నుండి 20 వరకు చదువుతున్నాను, వినండి. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించుచున్నాను, ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నదని సంతోషింపగా మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. ఇక్కడ అనగా లూకాసు వార్త 10వ అధ్యాయము 17 నుండి 20 వచనాలు వరకు వ్రాయబడినవి. ఇది ఆత్మీయ అర్థము. ఇంతకు ముందు అనగా మార్కు సువార్త 16వ అధ్యాయములో ముందు చదివింది మాత్రం అది అక్షరార్థంగా జరుగు సూచనలు, అద్భుతములు. ఇక్కడైతే ఈ లూకాసు వార్త 10వ అధ్యాయము 17 నుండి 20 వరకు వ్రాయబడింది ఆత్మీయ అర్థముతో. ఇక్కడ వ్రాయబడిన విషయాలు, ఇక్కడ ప్రభువైన యేసు వారు పాములు, ఇదిగో పాములను తేళ్లను, ఇక్కడ పాము అంటే సాతానుకు గుర్తు, తేళ్లు అనగా సాతాను యొక్క అనుచరులు లేక దయ్యాలు అని వీటికి సూచన. అనగా తేళ్లు సాతాను యొక్క అనుచరులు, దయ్యములు, దురాత్మలకు సూచనగా ఉన్నాయి. పాము సాతానుకు గుర్తుగా ఉంది గనుక ఈ విషయము అర్థము చేసుకొనగలరు. గనుక అద్భుతములు ప్రభువైన క్రీస్తు మాత్రమే ఒక మనుష్యునికి తోడుగా ఉంటేనే తప్ప దేవుని అద్భుతాలు, మహిమలు, సూచక క్రియలు జరగవు. గనుక ఈ విషయం మీకు అర్థమైందని నమ్ముతున్నాను. ధన్యవాదాలు.